రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలనలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని విమర్శించారు ప్రశాంత్ రెడ్డి. ఈ రేస్లో ఎలాంటి అవినీతి జరగలేదని, కేటీఆర్ను జైల్లో పెట్టేందుకు అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు శ్రీనివాస్ గౌడ్. కక్ష సాధింపు రాజకీయాలను సమాజం గమనిస్తోందని, ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ను ఏం చేయలేరని చెప్పారు బీఆర్ఎస్ లీడర్లు. ఫార్ములా ఈ రేస్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలనలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని విమర్శించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. అందుకే డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. అంతిమంగా న్యాయం గెలుస్తుందని, కేటీఆర్ నిర్దోషిగా మల్లెపువ్వులాగా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని చెప్పారు. ఈ కేసులో ప్రభుత్వం బొక్కబోర్లా పడడం ఖాయమన్నారు నేతలు. 1.5 ఎకరాలకు నీళ్ళిచ్చి 3.5 కోట్ల టన్నుల పంట పండించి రైతులతో సంబరాలు చేసుకునే వాతావరణం తీసుకొచ్చినాం. కానీ పాపం రేవంత్ రెడ్డి ఆయన అనుచరులు మా నాయకుల మీద ఎవరైతే ఈ ప్రభుత్వ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారో, ప్రజలకు అండగా నిలబడుతున్నారో, మీ చేత దారుణంగా దోపిడీకి మోసానికి గురవుతున్న ప్రజలకు అండగా రక్షణగా నిలబడుతున్నారో వాళ్ళపైన కేసులు పెట్టి పాపం సంబరాలు చేసుకొని క్షణికానందం, శునకానందం, రాక్షసానందం పొందుతున్నారు. సరే, మీరు ఏం చేసినా నిజం నిలకడగా బయటపడుతుంది. తప్పకుండా కేటీఆర్ గారు మాకు న్యాయం మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది. తప్పకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కుట్రల్ని ఛేదించుకొని కేటీఆర్ గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. మీరు ఎంత భయపెట్టమని చూసినా, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేద్దామని చూసినా నిన్ను వెంటాడడం మాత్రం ఆపం. నువ్వు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదానిక తప్పకుండా మా ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ సామాన్య కార్యకర్త నుంచి మరి ప్రతి ఒక్కరు కూడా మీ వెంట పడతారు అని చెప్పి మరొకసారి ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. ఫార్ములా ఈ రేస్ లో ఎలాంటి అవినీతి జరగలేదన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. అవినీతి జరిగి ఉంటే FEO పై కూడా కేసు పెట్టాలి కదా అని అన్నారు. సర్కార్ టార్గెట్ కేటీఆర్ అని, ఆయన్ను జైల్లో పెట్టడమే వారి లక్ష్యమని చెప్పారు. ఓడిపోయినంత మాత్రాన, ఒకసారి ఓడిపోయినంత మాత్రాన ఏదో అయిపోయింది అనుకుంటే పొరపాటు అది. గతంలో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కూడా 2 పార్లమెంట్ సీట్లు ఉండే దేశం మొత్తంలో, ఒకటి తెలంగాణనే ఉండే వరంగల్. ఏ పార్టీ ఏం మాట్లాడినా మా పార్టీ కార్యకర్తలు సమయం పాటిస్తారు. న్యాయపరంగా ఖచ్చితంగా ఎదుర్కొంటాం, గెలుస్తాం. మీరు ఏ భయపెట్టించినా, మీరు ఏం మాట్లాడినా దానికి అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కేటీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. రేవంత్ రెడ్డి తాను జైలుకు వెళ్లాడు కాబట్టే కేటీఆర్ ను జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు. కక్ష సాధింపులో భాగంగా ఈరోజు కేటీఆర్ గారి మీద ఈ కేసు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేయించాలని చూస్తూ ఉన్నారు. కానీ తప్పకుండా మాకున్న విశ్వాసంతో, మాకున్న మరి కేటీ రామారావు గారు, రామారావు అంటే మరి ఒక రాముడు, ఆయనకు పరిపాలన తప్ప, నిజాయితీగా ప్రజల్ని పాలించడం తప్ప నిజంగా ఆయనకేం తెలియదు. మరి అలాంటి నాయకుడిని ఈరోజు కేసుల పాలు చేస్తే జరగబోయే పరిణామాలకు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అక్రమ కేసులతో ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందన్నారు గులాబీ లీడర్లు. ఈ రేస్ నిర్వహణలో ఎక్కడా అవినీతి లేకుండా ఏసీబీ, ఈడీ కేసులు పెట్టారని విమర్శించారు.